కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కాశీనాయన, కలసపాడు, అట్లూరి మండలాలలో జరిగిన భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు కేవలం ఆర్భాటపు ప్రకటనలు చేస్తూ హడావుడి పర్యటనలు చేస్తున్నారు తప్ప నేటి వరకు ఒక్క సెంటు భూమి కూడా స్వాధీనం చేసుకున్న దాఖలాలు లేవని, ఒకరికి కనీసం నోటీస్ కూడా పంపలేదని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు సంగటి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం తమ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సంగటి చంద్రశేఖర్ మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలో దాదాపుగా గత ప్రభుత్వ హయంలో 30,000 ఎకరాల పైబడి ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని, నాటి ప్రభుత్వంలో క్రియాశీలకపు పాత్ర పోషించిన కొంతమంది బడా నాయకులు తమకున్న పలుకుబడిని ఉపయోగించుకొని కొంతమంది పేదలను మభ్యపెట్టి కొంత భూమి తమ పేరు మీద ఆన్లైన్ చేయించుకొని దాని మాటున ఆ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూమిని సైతం ఆక్రమణ చేసుకుని దర్జాగా కబ్జా చేసి వాటిలో ఫామ్ హౌస్ సైతం నిర్మించుకొని పంటలు సాగు చేస్తూ యథేచ్ఛగా పెద్ద మనుషులుగా తిరుగుతున్నారని వారన్నారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కాశీనాయన, కలసపాడు మండలంలో జరిగినటువంటి భూ ఆక్రమణలపైన సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ రెగ్యులేషన్గా డిమాండ్ చేస్తున్నాము. ఈ నియోజకవర్గంలో అత్యంత విలువైనటువంటి భూములు ఈరోజు కాశీనాయన, కలసపాడు మండలంలో ఉన్నాయి. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి, గతంలో అధికారంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు వేలాది ఎకరాలు కబ్జా చేసి కంచెలేశారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీనిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ కానీ లేకపోతే ఆర్టీఓ గారు కానీ ఆర్పాటి పట్టణం తప్ప లేకపోతే పర్యటన తప్పక ఇంతవరకు ఒక ఎకరా స్వాధీనం చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. లేదా కబ్జాకు పాల్పడినటువంటి నాయకులపై క్రిమినల్ కేసులు పెట్టినటువంటి దాఖలాలు లేవు.